హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము ఎండుమిర్చి ఎల్లిపాయ కారం ప్రిపేర్ చేస్తున్నామండి. దీనికోసం కొత్తిమీర, ఎల్లిపాయ శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి. ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కారపొడి కోసం ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి నూనె వేడి చేయాలి. నూనె వేడెక్కాక ఎండుమిర్చి వేసి ఎర్రగా వేగనివ్వాలండి. ఎండుమిర్చి నల్లగా అవ్వకూడదండి, ఎర్రగానే ఉండాలి, లేకపోతే చేదుదనం వస్తుంది. ఇప్పుడు ఈ ఆయిల్లోనే మనం శుభ్రం చేసుకున్నటువంటి కొత్తిమీర, ఎల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర వేసి ఎర్రగా వేగనివ్వాలి. ధనియాలు, జీలకర్ర ఈ పొడి ఇది కూడా ఎర్రగానే వేగనివ్వాలండి. ఇప్పుడు వీటిని చల్లార్చాక మిక్సీ పట్టాలండి. మిక్సీ పట్టేటప్పుడు కొద్ది కొద్దిగా వేస్తూ మిక్సీ పట్టాలి. ఇలా మిక్సీ పట్టేటప్పుడే మనం రుచికి తగినటువంటి ఉప్పు వేసి మిక్సీ పట్టాలి. ఇలా కారపొడి పొడి చేసుకున్న తరువాత ఈ ధనియాలు, జీలకర్ర, ఈ కొత్తిమీర కూడా వేసి పొడి చేసుకోవాలి. ఒకేసారి పట్టవు కాబట్టి మేము ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ ఇలా పొడి చేసుకుంటున్నామండి. ఇప్పుడు ఈ ఎండుమిర్చి ఎల్లిపాయ కారం రెడీ అండి. ఇది 2-3 వారాలు ఫ్రెష్గా ఉంటుంది. ఈ ఎండుమిర్చి ఎల్లిపాయ కారం మీకు నచ్చితే ట్రై చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.